ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, నవంబర్ 7 శుక్రవారం. నేటి మన ధ్యాన లేఖనం మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. వ్యాఖ్యానాంశం: ప్రేమించటం దైవలక్షణం. వ్యాఖ్యానాంశం: ప్రేమించటం దైవలక్షణం. వ్యాఖ్యానం: ఒక డాంబికుడు తనను తాను మాత్రమే ప్రేమిస్తాడు. జాతీయతావాది తన జాతిని మాత్రమే ప్రేమిస్తాడు. ఒక క్రియాశీలి తన లక్ష్యాన్ని మాత్రమే ప్రేమిస్తాడు. ఒక ఆదర్శవాది తన ఆలోచనలను కలిగిన వారిని ప్రేమిస్తాడు. మానవతావాది మానవత్వ భావన గలవారినే ప్రేమిస్తాడు. ఒక క్రైస్తవుడు తన ముందు చిరాకు కలిగించే వ్యక్తిని ప్రేమిస్తాడు. మన దైనందిన జీవితంలో ఎదురయ్యే వ్యక్తుల్లో పై లక్షణాలు కలిగిన వ్యక్తుల్ని మనం చూస్తాం. నేటి మన ధ్యాన వచనం కొండ మీద ప్రసంగంలో ప్రభు అయిన యేసు చెప్పింది. ఆయన మన స్వంత ఇంట్లోని రోజువారీ శత్రువులను ప్రేమించమని పిలుస్తున్నాడు. అంటే మన ఇష్టాలకు ఆటంకం కలిగించేవారిని, మన కోరికలను సాధారణ పద్ధతిలో అడ్డుకొని బాధించేవారిని, తల్లిదండ్రులు, అత్తమామలు, వారి పిల్లలను ప్రేమించడం, అధికారులను, సహోద్యోగులను ప్రేమించటం, తోటి విశ్వాసులను ప్రేమించటం. మన జీవితంలోని శత్రువులను ప్రేమించాల్సిన అవసరత ఆయన ఎత్తి చూపుతూ ఉన్నాడు. ప్రేమ చల్లారే దినాలలో ఉన్నాం. కారణం, మత్తయి సువార్త 24వ అధ్యాయం 12వ వచనంలో ప్రభువు వివరిస్తున్నాడు. చూడండి. లేవియకాండం 19వ అధ్యాయం 18వ వచనంలో దేవుడు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమంటున్నాడు. అపవాది ప్రజలేమో నీ శత్రువుని ద్వేషించమంటున్నారు. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో సర్వ సృష్టికర్త సర్వజ్ఞుడైన దేవుడు భూమి ఆకాశం సృజించను అని చెప్తుంటే మానవ విజ్ఞానం అది అబద్ధం అంటోంది. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 9వ వచనంలో పరదేశిని బాధింపకూడదు, పరదేశి మనసు ఎట్లుండునో మీరు ఎరుగుదురు, మీరు ఐగుప్తు దేశంలో పరదేశులై ఉన్నారు కదా అని అంటుంటే ప్రజలు పరదేశం వెళ్ళి పరాయి వారుగా ఉండి స్వదేశీయుల్ని విసిగిస్తున్నారు. దేవుడు ప్రేమాస్వరూపి అని యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం వెల్లడిస్తోంది. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6 నుండి 11 వచనాలు ధ్యానించండి. శుభములతో వందనాలు.